10,000 crore गोपियां, and Krishna is dancing with all 10,000 crore gopis. Can you dance? एक भी गोपी ने FIR दर्ज कराई नहीं, कराई ना, तो तुमको क्या दिक्कत? ప్రైజ్ ద లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఒకసారి ఈ జ్ఞాని ఎవరో మీరు చూడండి. ఇతడు చెప్పే మాటలు ఏందో మీరు ఒకసారి వినండి. 10,000 crore गोपियां, and Krishna is dancing with all 10,000 crore gopis. Can you dance? और जब लड़कियों को दिक्कत नहीं है, जो गोपियां डांस कर रही हैं, उनमें से एक को दिक्कत हुई, कोई लड़की कोई गोपी गई हो पुलिस के पास FIR दर्ज कराने के लिए, ये आदमी अंधेरी रात में बुलाता है हमको डांस करने के लिए, एक भी गोपी ने FIR दर्ज कराई नहीं, कराई ना, तो तुमको क्या दिक्कत? तुमको दिक्कत ये है कि कृष्ण के पास तो 10,000 करोड़ गोपियां हैं, तुम्हारे पास तो एक भी नहीं है. कृष्ण के पास इतनी गर्लफ्रेंड, तुम्हारे पास ठेंगा, तुम्हारे पास कुछ भी नहीं है. విన్నారు కదా ఏమంటున్నాడో? ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే, ఎంతమంది గోపికలు ఉన్నా ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ ఈ గోపికలు మనకు లేరని మనము బాధపడుతున్నాము అని అంట. ఆలోచించండి సింపుల్గా. ఒక భార్య ఒక భర్త, ఒక భార్య ఒక భర్త, భర్తకు ఎవరితో ఏదైనా రిలేషన్స్ ఉంటే ఏ భార్య ఊరుకుంటుంది? అలానే భార్యకు వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉంటే భర్త ఊరుకుంటాడా? సమాజానికి ఏం నేర్పిస్తున్నాడు ఇతను? ఇతని గురించి మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే, ఇతడు ఏం ప్రకటించినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కూడా, కానీ క్రీస్తు గురించి వ్యర్థంగా మాట్లాడాడు. క్రీస్తు గురించి ఏం మాట్లాడాడో, క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటిదో ఒకసారి ఇలాంటి చదువుకున్న మూర్ఖుడు, చదువుకున్న అజ్ఞాని చెప్తున్న మాట మీరు వినాలి. पुत्र के नाम के आगे उनके पिता का नाम लगा होता है, तो जीसस जो है वो तो वास्तव में भगवान के पुत्र हैं, एंड ऐसा मानते टू क्रिश्चियंस दैट ही इज द ओनली बिगॉटन सन ऑफ गॉड. सो जीसस है, लेकिन उसके बाद फिर आता है नाम क्या? क्राइस्ट. जो क्राइस्ट है ये आता है फ्रॉम द ग्रीक वर्ड क्रिस्टोस, और जो वर्ड क्रिस्टोस है विच इज द ग्रीक वर्ड, इट कम्स फ्रॉम द संस्कृत वर्ड कृष्णा. तो इसलिए इन अ वे अगर बोला जाए जीसस कृष्णा, दैट वुड आल्सो बी परफेक्टली फाइन. सो जीसस है पुत्र का नाम और कृष्णा है फादर का नाम. విన్నారు కదా ఫ్రెండ్స్, ఏం మాట్లాడుతున్నాడు? కృష్ణుడుకి క్రీస్తుకి పోల్చుకున్నాడు. క్రీస్తు అంటే దానికి అర్థమైంది అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తుకి తండ్రి ఎవరు? క్రీస్తుకి తండ్రి ఎవరండి? క్రీస్తే దేవుడు. క్రీస్తే దేవుడు. మన భూమిపైన క్రీస్తు కుమారుడుగా వచ్చాడు. అంతేకాని క్రీస్తుకి ఎవరు తయారు చేశారు, ఎవరు సృష్టించారు, క్రీస్తుకి హెడ్ ఎవరు అంటే కనుక కృష్ణుడు, ఇదంతా వేస్ట్ మాటలు ఎందుకు? మీకు బైబిల్ అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. అంతేకాని ఏదో మాకు అన్నీ తెలిసిపోయిందని జ్ఞానం అనేది 10 మందికి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇలాంటి దిక్కుమాల జ్ఞానం అవసరం కూడా మాకు లేదు. ఇతడు అంటున్నాడు, గోపికలు ఎంతమంది ఉన్నా ఎవ్వరికి ప్రాబ్లం లేదు. ఆడవాళ్ళకు ప్రాబ్లం ఉండదా? భర్త ఎవరితోనైనా మాట్లాడితేనే స్త్రీ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అంటే జెలస్గా ఫీల్ కావద్దని నేర్పిస్తున్నావా? సమాజంలో భర్తకు బహుపత్నిలు కావాలని నేర్పిస్తున్నావా? లేకపోతే సమాజానికి నీ ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఒక్కసారైనా మాట్లాడేటప్పుడు ఆ వాగుడు వాగకముందు కనీసం ఆలోచించాలి కదా ఏం మాట్లాడుతున్నారు అనేది. ఎవరు ఊరుకుంటాడు? ఏ పురుషుడు ఊరుకుంటాడండి? బైబిల్ అందుకని ఒక మాట చెప్తుంది. మీకు ఒకసారి ఈ మాటలు స్క్రీన్ పైన పెడుతున్నాను, మీరు వినండి, చదవండి. బైబిల్ 1 హస్బెండ్ 1 వైఫ్ గురించి బైబిల్ ఎలా మాట్లాడిందో ఒకసారి చదవండి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. బైబిల్లో తప్పులు వెతుకుతారు, కానీ బైబిల్లో ఉన్న నిజాలను మాత్రము బయట ప్రకటించరు. ఎవడో ఒకడు చెప్తున్న సోది మాటలకి ఆ సోది మాటలు వినుకుంటా అది కరెక్ట్ అని మీరు నమ్ముతారు, కానీ దేవుని మాటల్ని మాత్రం ఎవరు నమ్మరు. మీ ఎజెండా ఏదైనా ఉండొచ్చు, మీరు ఎలా అయినా ప్రకటించుకొని పర్వాలేదు, కానీ
క్రీస్తు దగ్గర మాత్రము వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు మాత్రము వాగకండి. హ్యాపీగా ఉన్న దేశము, ఈ దేశంలో మతోన్మాదులు ఎలా మారిపోయారంటే గనక ఒకడి పైన బురద చల్లటము, ఒకడిని తక్కువ చేయడము, నీకు నువ్వు హైలైట్ చేయడానికి చేత కానప్పుడు ఎదుటి వానికి కింద తొక్కివేయడం అనేది ఒక లాజిక్గా మార్చుకున్నారు. బైబిల్ని కానీ క్రీస్తుని కానీ ఎవరు ఎంత తొక్కాలన్నా, ఎంత బురద చల్లాలనుకున్నా క్రైస్తవ్యము అంతనే విస్తరించింది. ఇది మర్చిపోతున్నారు. చరిత్ర మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పించినాయి. చరిత్రలో క్రైస్తవుల గురించి ఎంతోమంది బురద చల్లాలని ట్రై చేశారు, కానీ చివరికి వాళ్ళే క్రీస్తుని అంగీకరించుకున్నారు. దయచేసి వద్దు. ఒక రిలీజియన్ గురించి మనం తప్పుడు మాట్లాడడం అనేది మంచిది కాదు. మనము మన వయసుకు సంబంధించిన పని చేయాలి, అంతేకాని ఎదుటివానికి మాత్రం కించపరిచే పని మాత్రం చెయ్యొద్దు. మనమందరము ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఎక్స్పీరియన్స్గా ఉన్నప్పుడు మన మాటల్లో, మన ఆలోచనలో, మన టీచర్స్లో కూడా చాలా మెచ్యూరిటీ కనపడాలి. పిచ్చి పిచ్చి వాగుడు వాగి, లేకపోతే సమాజంలో ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాత్రం మనం మాట్లాడొద్దు. అందుకే ఈ వీడియో మీ ముందు తీసుకొని వచ్చాను. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు న్యూట్రల్గా ఆలోచించండి, చాలా న్యూట్రల్గా ఆలోచించండి. ఇక్కడ ఏ రిలీజియస్ గురించి నేను తప్పు మాట్లాడతలేను, కానీ ఈ వ్యక్తి చెప్పిన మాట మీరు ఎంతవరకు సమర్థిస్తారు? స్త్రీలారా, ముఖ్యంగా మీకే చెప్తున్నాను, మీ భర్త 10 మంది స్త్రీలతో తిరిగితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. జాగ్రత్త. ఇలాంటి మెసేజెస్ విని నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.